అసలు నాగశ్విన్ ఏం ప్లాన్ చేస్తున్నారో కానీ కొన్ని థింగ్స్కి లోపల మైండ్ పోతుంది అనేలా ఉంది. ఇంతవరకు దింపినవి ప్రమోషనల్ అండ్ ఇంట్రడక్షన్ టైప్లో ఉంటే, బట్ ఇదైతే యాక్చువల్ థింగ్ అయిన స్టోరీ అండ్ మచ్ మోర్ డీటెయిలింగ్ అయితే కేటాయించారు. స్టోరీ అనేది ఎందుకు అంటున్నానంటే రివీల్ చేసిన థింగ్స్ అండ్ వాటిని లింక్ చేసుకునేటప్పుడు పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో అసలు కల్కి ఎవరు అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ఆ కట్. అలాంటి కట్ మరి మీకు అన్నిటికీ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కొన్నిటికైతే మల్టిపుల్ థాట్స్ ఉన్నాయి నాకు, ఇంకా మైండ్లో రన్ అవుతూనే ఉన్నాయి ఎన్నో ఆలోచనలు కలి అండ్ కల్కి విషయం. స్టార్ట్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ కల్కి. అయితే ఒకటి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఆఫ్ మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వాలి. అదేదో మీ దయ. ఫస్ట్ వన్, ఇంతవరకు ఏమనుకున్నారు ప్రభాస్ కల్కి అని. అశ్వత్థామకి టైం అయిందని అర్థమై రావాలి. కల్కి సహాయం చేయడం టు కిల్ కలి, ఇది యాక్చువల్ థింగ్ అనగా బేసిక్ థింగ్. బట్ ఇక్కడ నాగశ్విన్ అక్కడ కాంప్లెక్స్ లో లాగానే బ్రెయిన్స్ కూడా కాంప్లెక్స్ థింగ్ ని అర్థం చేసుకోవాలని స్టోరీ టెల్లింగ్ ని రసపత్రంగా రాసిన. ఆఫ్టర్ వాచింగ్ కల్కి ట్రైలర్ నాకైతే స్టోరీ టెల్లింగ్ ని ఇంకా బిగ్గర్ గా ప్లానింగ్ చేశారనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటున్నానంటే మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. సమ్ 80 అంటే సుమతి, అంటే లైట్ గా సుమతి అని ప్రొనౌన్స్ చేసినట్లు. ఇక్కడ సుమతి కల్కి యొక్క తల్లి అవుతుంది. కల్కి పురాణం చూస్తే ఇక్కడ కొంచెం డిస్క్రిప్షన్ ఉంది. అర్థం ఏంటంటే కాంప్లెక్స్ ఒక ల్యాబ్ లో ఆడవాళ్ళని సమ్ వేరియస్ టెక్నిక్స్, ఇంజెక్షన్స్ అండ్ మెథడ్స్ ని యూజ్ చేసి ఆడవాళ్ళని ప్రెగ్నెన్సీ చేసి పిల్లని పుట్టించే థింగ్ ఏదో చేస్తున్నట్టు. ఇక్కడి నుండి పారిపోయి వచ్చిన ఆమె సమ్ 80, ఐ మీన్ సుమతి అని. అమ్మాయి మీద 2886 కానుండి రీసెర్చ్ అనేది చేస్తున్నారు. తనకు గర్భం రాదు అని తెలిసింది. ఎన్ని చేసినా పిల్లలు పుట్టరు అని ల్యాబ్ చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్ గా ఓ పరిశోధన వల్ల ఆమె ప్రెగ్నెంట్ అయింది. 158 days ప్రెగ్నెంట్ తను. మరి ల్యాబ్ ఎందుకు, ఏం చేస్తున్నారు, ఇదంతా మాత్రం కంప్లీట్లీ కాన్ఫిడెన్షియల్ థింగ్. అలాంటి టైంలో కాంప్లెక్స్ నుండి దీపిక, అదే సమ్ 80 పారిపోయింది. తన మీద 5 star బౌంటీ ఉంది. తనను పట్టుకుని కాంప్లెక్స్ కి అందిస్తే 1 million units అలాగే కాంప్లెక్స్ లోకి ఎంట్రీ అనేది వస్తుంది. ఈ ఉద్దేశంతో భైరవ ఇంకా రంగంలోకి దిగుతాడు. ఇటు పక్క పుట్టబోయే బిడ్డ కల్కి అని అశ్వత్థామ అనుకుంటాడు. అలాంటి చర్యలే జరుగుతాయి మరి. కల్కి పుడుతున్నాడు అనేలా. సో సమ్ 80ని కాపాడాలి పుట్టబోయే కల్కి కోసం. అశ్వత్థామ వర్సెస్ కల్కి అనేది స్టార్ట్ అయ్యింది. ఇద్దరు ఫైట్ చేసుకోవడం చూడొచ్చు. ఇక్కడ అశ్వత్థామ హైట్ చూసారా, అరౌండ్ 10 to 12 feet ఉంటాడు. ప్రాపర్ యుగం వాళ్ళంతా హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు. దాని డీటెయిలింగ్ అస్సలు మిస్ అవ్వలేదు. అండ్ అశ్వత్థామ పవర్ ని ఇక్కడ, ఇంకొకటి ఇక్కడ, అండ్ అశ్వత్థామ స్పీడ్ ని ఇక్కడ చూపించారు. అలాగే భైరవ యొక్క పవర్ ని ఇక్కడ చూపించారు. ఈ విషయాలన్నిటిని ట్రైలర్ 1-2 సార్లు చూస్తే మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే, ప్రభాస్ అసలు కల్కియా కాదా, కమల్ హాసన్ అసలు కలియా కాదా, పుట్టబోయే బిడ్డ కల్కి అయితే మరి భైరవ ఎవరు, ఒకవేళ భైరవనే కల్కి అయితే మరి అశ్వత్థామ సమేటికి పుట్టబోయే బిడ్డ కల్కి అని ఎందుకు అనుకుంటున్నాడు, అలాగే మరి తనని ఎందుకు కాపాడుతున్నాడు. దీనికి నా దగ్గర 3 points ఉన్నాయి, ఐ మీన్ 3 theories. ఇందులో మూడోది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు వినండి. భైరవ యాజ్ కాలభైరవ, ఆల్సో నోన్ యాజ్ లార్డ్ శివ. కాకవద్దు, చెప్తాను వినండి. ఫస్ట్ రెండిట్లో అయితే భైరవ యాజ్ కల్కి. ఫస్ట్ 2 ఏంటంటే బాహుబలి ఇంటర్వెల్ టైప్ ఒకటి, అంటే దీపిక సమ్ 80 తన కొడుకు. ఇదంతా డైవర్షన్ అయి ఉండొచ్చు. లైక్ యాక్చువల్లీ భైరవ అనే కల్కి అయి ఉండాలి, బట్ సమ్ 80కి పుట్టబోయే బిడ్డ కల్కి అని వీళ్ళందరూ అనుకుని ఉండొచ్చు. అది ద ట్విస్ట్ అని పెట్టి ఉండొచ్చు. అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే, అసలు పురాణాల ప్రకారం కల్కి పుడితే కల్కికి అశ్వత్థామ, పరశురామ లాంటి చిరంజీవులు సహాయపడతారు. ఇక్కడ అందుకే అశ్వత్థామ కల్కిని కాపాడాలి అని అనుకుంటారు. ఇంకా మచ్ మోర్ డీటెయిలింగ్ వచ్చేస్తే, ఇంకోటి ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ ఉందని కొంతమందికి తెలుసు. రాజేంద్ర ప్రసాద్ చేతిలో తను చనిపోద్ది. తన క్యారెక్టర్ కి ఏదో ఇంపార్టెన్స్ ఉందని కొడుతుంది. అసలు అశ్వత్థామకి ఆ మనీని ఎవరిచ్చారు, ఎలా పాస్ అయింది తన దగ్గరికి అని చూస్తే నా గెస్టింగ్ ఏంటంటే మృణాల్ నుండి పిల్లవాడికి, పిల్లవాడి నుండి అశ్వత్థామకి అయి ఉండొచ్చు. సినిమా నుండి 6000 సంవత్సరాలు వెనక్కి వెళ్లి మహాభారతం టైంకి వెళ్తే చివరిలో అశ్వత్థామ చేసిన మిస్టేక్ వల్ల మనీ లేకుండా 6000 సంవత్సరాలు బతకాలి అనే శాపం పడుద్ది కృష్ణుడి దగ్గర నుండి అశ్వత్థామ. సో అశ్వత్థామ మనీని తీసి భీముడికి ఇస్తే నష్టం జరిగింది ద్రౌపదికి, కాబట్టి ఆ మనీ ఆమె తీసుకుని ద ఎండ్ అది గిరిశ్వర కిరీటంపై చేరుకునేది ఆ మనీ. నాకు తెలిసి ఆ కిరీటం ఇప్పుడు బయటపడి ఉండాలి, ఆర్ ఎల్స్ ఎప్పుడో బయటపడి ఇప్పుడు వెలిగి ఉండాలి. మేబీ ఇందుకే వీళ్ళు భయపడుతున్నారనుకుంటా. ఆ మనీని మృణాల్ దొంగతనం చేసి వాళ్ళ పిల్లవాడికి ఇచ్చి ఉండొచ్చు. ఆ పిల్లోడు అలా అలా వెళ్తూ
ఈ మట్టి లోపల కూరుకుపోయిన గుడిలోకి వెళ్ళి ఉండొచ్చు ఆ పిల్లవాడు. అప్పుడే ఆ సీన్, అదే అశ్వత్థామ ఇంట్రో జరిగి అప్పుడే ఆ పిల్లవాడి దగ్గర ఉన్న మణి వెలగడం చూసి అశ్వత్థామ ఇక మొదలవడం జరిగి ఉండొచ్చు. ఇక మనీని పక్కన పెట్టేసి మెయిన్ పాయింట్ కి వస్తే నేనేమంటున్నానంటే కలి రీఇన్కరేషన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టి ఉండొచ్చు. అంటే వయసు పెరిగింది, సో మళ్ళీ తనను తాను పుట్టాలని చెప్పి వితౌట్ థింక్ పాస్ట్ మెమరీస్ టైప్ ప్రాజెక్ట్ ఏమైనా క్రియేట్ చేసి ఆడవాళ్ళ మీద ట్రై చేస్తూ ఉండొచ్చు. మేబీ అందుకే అనుకుంటా ప్రాజెక్ట్ కే అన్నారు. అంటే ప్రాజెక్ట్ కలి, నాట్ కల్కి అని కూడా కొడుతుంది. తన రీఇన్కరేషన్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు కలి. సో సమయేటి కడుపులో ఉన్నది కలి యొక్క రూపం. అలా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేయగా చివరికి అది సక్సెస్ అయి ఉండొచ్చు సమ్ 80 వల్ల. బట్ ఇది వేరేలాగా అశ్వత్థామ అర్థం చేసుకుని కల్కి అనుకుని కలిని ఏమైనా కాపాడుతున్నాడా? అండ్ అశ్వత్థామ నేను రాంగ్ టీమ్ లో ఉన్నానా అని కల్కి టీమ్ లో ఏమైనా జాయిన్ అవుతాడా? ఇది సెకండ్ థాట్. ఇక మూడోస్ చూస్తే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది, మచ్ ఇంట్రెస్టింగ్ వన్. కల్కి కృష్ణుడి యొక్క ఇన్కరేషన్, కలి కంస యొక్క ఇన్కరేషన్, సమ్ 80 దేవకి యొక్క ఇన్కరేషన్, భైరవ శివుడి యొక్క ఇన్కరేషన్, ఇంకా డెస్ట్రాయిడ్ ఆఫ్ ది వరల్డ్, ఈ డెత్. ఈ టాటూ యొక్క అర్థం కూడా అదే, మరణం అని అర్థం. మీరు ఒకటి గమనిస్తే ప్రభాస్ యొక్క ఏరు కూడా శివుడి లాగానే ఉంటుంది. కోర్స్ విష్ణు అవతారమైన కల్కి ప్రభాస్ అన్న సూట్ అవుద్ది. అయినప్పటికీ కల్కి విష్ణు అవతారమే అయినప్పటికీ కల్కి శివుడి యొక్క భక్తుడు. కృష్ణ, కంస, దేవకి అండ్ శివ. వన్ థింగ్ బాగా ఆలోచిస్తే మైండ్ లోకి వచ్చింది. ఇలా చూసుకుంటే హూ ఈజ్ కల్కి అనే క్వశ్చన్ వస్తుంది. అసలు ఇలా ఎందుకు అన్నానంటే కలి సమయేటి కడుపులో బిడ్డని చంపాలి అనుకోవడం వల్ల కలి స్టోరీ ఇదే కదా అంటే, బట్ ఇది భాగవతం కృష్ణుడి కథకు కూడా సింక్ అవుతుంది. ఇది ఎలా అని చూస్తే కంసుడికి దేవకి యొక్క 8వ పిల్లవాడు మరణాన్ని తెచ్చి పెడతాడు లాగా, ఇక్కడ కలికి సమయేటికి పుట్టబోయే బిడ్డ మరణాన్ని తెచ్చి పెడతాడు అనేలాగా. తనకు ఎన్ని రీసెర్చ్ చేసినా పిల్లలు పుట్టలేదు, సుమారు 10 నుండి 11 ఏళ్ల నుండి. బట్ ఇప్పుడు గర్భం కాల్చేటప్పటికి కలికి భయం వేసి తన వెంట పడుతున్నాడు అని. ఈ క్రమంలో అశ్వత్థామ హెల్ప్. ఇక నెక్స్ట్ అశ్వత్థామ శివుడి యొక్క ఇన్కర్నేషన్ అయిన భైరవతో ఫైట్ చేయడం నెక్స్ట్ లెవెల్ కదా. నాకు కూడా భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సమ్ 80కి పుట్టబోయే బిడ్డ కల్కి కాకపోవచ్చు. ఆ పిల్లవాడి తర్వాత సమ్ 80కి అండ్ భైరవాకి పుట్టబోయే బిడ్డే కల్కి కావచ్చు అని అభిప్రాయం. అంటే భైరవ కొడుకు కల్కి లాగా, భైరవ శివ అయితే కల్కి విష్ణు. మరి కల్కి రోల్ ఎవరు చేస్తారు అనేది మట్టుగా సస్పెన్స్ గా ఉంచారు నాగశ్విన్. సో కల్కి ఒక నెక్స్ట్ పార్ట్ ఆఫ్టర్ 25 ఇయర్స్ చూసుకుంటే 29, 23లో ఉండొచ్చు అని అనిపిస్తుంది. అట్లీస్ట్ భైరవ ఎక్కడి వరకు ఉండొచ్చు అంటారు? అసలు భైరవ ఏం చేస్తాడు ఎట్ ది ఎండ్, ఎక్కడి దాకా వెళ్తాడు? ఇవి అయ్యుండొచ్చు అని నా థాట్. పాయింట్ నెంబర్ 2, ఈ టెంపుల్ గురించి. యాక్చువల్లీ ఇది రియల్ థింగ్ నుండి తీసుకున్నారు. మీకు తెలిసే ఉంటుంది, విష్ణు అవతారంలో పరశురామ అవతారం ఒకటే. ఆయన శివుడు భక్తుడు. ఎంతలా అంటే ఒక రేంజ్ లో అనమాట. ఆయన కట్టించిన గుడి ఇది. నెల్లూరులోని పిరమలపాడు దగ్గర నాగేశ్వర స్వామి గుడి ఇది. 1815 ఫ్లడ్స్ ద్వారా మట్టిలో కప్పబడిపోయి భూమిలోకి వెళ్ళిపోయింది. రీసెంట్ గా 2060లో తవ్వకాల్లో బయటపడింది. అదే ఇక్కడ రీక్రియేట్ చేసిన ఫీలింగ్. ఆ భూమిలోకి వెళ్ళిన గుడిలో అశ్వత్థామ ఉన్నట్లు చూపించారు మూవీలో. పాయింట్ నెంబర్ 3, ఇన్స్టెంట్ క్రిమేట్ 500 యూనిట్స్. మనకు చూపించే ఓపెనింగ్ సీన్ కాశీలోనిది. నార్మల్గా పడవలు ఉండాలి, బట్ నదులు సముద్రాలు ఎండిపోవడంతో ఇంకా వర్షాలు కూడా ఎక్కడా పడక, ఇంక్లూడింగ్ కాశీలో కూడా. అందుకే స్పెషల్ టెక్నాలజీ గల వెహికల్స్ని వాడుతూ ఉంటారు. అదే ఇక్కడ చూడొచ్చు. కాశీలోకి ఎంటర్ అవుతారు. కాశీలో గంగా నది ఒడ్డున దహన సంస్కారం చేస్తూ ఉంటారు కదా, కొందరు అక్కడ చేయించుకోవాలని కోరుకుంటారు. సో అదే ఇక్కడ 2898లో ఎలా ఉంటుందో చూపించారు. 500 యూనిట్స్ ఇస్తే దహన సంస్కారం చేస్తారు. గంగా నది పూర్తిగా అదృశ్యమైంది ఇక్కడ. సో ఇక్కడే హోటల్ గంగాస్ అని కూడా చూడొచ్చు. అంతేకాదు అదే టైంలో కాంప్లెక్స్ ఎలా ఉంటుందో కొన్ని గ్లిమ్స్ ఇచ్చారు. చెట్లు, ప్రకృతి, గుర్రాలు, ఇలా ప్రపంచంలో ఉండేది మొత్తం కాంప్లెక్స్ లో ఉంటుంది అని చూపించారు. ఒక డైలాగ్ ఉంది, భూమి మీద ఉన్నవన్నీ కాంప్లెక్స్ లాగేసుకుంది, మేబీ ఇలాగే ఉండాలి, ఐ మీన్ ఇలాగే లాక్కుంటుంది అని. ఇలా భూమి మీద ఉన్న మొత్తాన్ని లాగేసుకుంది కాంప్లెక్స్. ఇక్కడే మీరు ఒక లిఫ్ట్ ని చూడొచ్చు. అదే అడ్వాన్స్డ్ లిఫ్ట్. పైకి కిందకి వెళ్ళే లిఫ్ట్ కాదు, అసలైన లిఫ్ట్ చేసి తీసుకెళ్లడం లాగా. ఇక 4th పాయింట్ వచ్చేసేసి ఆటోమేటిక్ హోలోగ్రామ్. మీరు దీన్ని బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ లో చూడొచ్చు. ఆ పిల్లల దగ్గర ఉంటుంది అది. దాన్ని సైలెంట్ గా భైరవ తస్కరించాడు అనుకుంటా. దాన్ని యూజ్ చేసి అశ్వత్థామ దగ్గర నుండి తప్పించుకుంటాడు ఇలా. పాయింట్ నెంబర్ 5, మళ్ళీ 4 హెడ్ లో ఏదో ఉంది. అశ్వత్థామకి ఒక మణి ఉంది, అది ఒక స్టోన్. అదే భైరవ దగ్గర చూసుకుంటే హోలోగ్రామ్ ఉంది, అది ఒక స్టోన్. అలాగే కలి దగ్గర కూడా ఒక స్టోన్ ఉంది అని అనిపిస్తుంది. ఆర్ఎల్స్ ఈ
ఈవిల్ పవర్ కి మోనో కన్ను లాంటిది అయి ఉండొచ్చు. అది ఒక పవర్ఫుల్ మనీ అయినా అయి ఉండొచ్చు. క్లారిటీ అయితే లేదు కానీ బట్ సంథింగ్ ఏదో ఉంది. పాయింట్ నెంబర్ 6 రిఫరెన్సెస్. బాహుబలి అండ్ థార్ రిఫరెన్సెస్ ని బాగానే తీసుకున్నారు. కొన్ని షార్ట్స్ చూస్తే యాక్చువల్లీ అవే గుర్తొచ్చాయి. ఇప్పుడు షార్ట్స్ కి అండ్ గ్లిమ్స్ షార్ట్స్ కి చాలానే డిఫరెన్స్ అనేది ఉంది. విఎఫ్ఎక్స్ డీటెయిలింగ్ అండ్ అడ్వాన్స్ లో బాగా జరిగాయి. అసలు ఇవన్నీ చూస్తుంటే ఆ ఓల్డ్ బిల్డింగ్, అలాగే ఆ క్యారెక్టర్స్, అలాగే అశ్విన్ ఏం చేస్తారు అని ఆలోచిస్తే మతి పోతుందంతే. మైథలాజికల్ ఫ్యూచర్ స్టైఫైకి మాస్ బీట్ యాడ్ చేశారు చూడండి, అది కదా అశ్విన్ మాస్ బీట్ అన్నట్లుంది. అస్సలు ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు పిచ్చెక్కిపోయిందంతే. ఇదండి నేను గమనించిన డీటెయిల్స్. మీరేమైనా గమనించుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మట్టుగా మర్చిపోవద్దు. ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో నచ్చితే లైక్ చేయడం మట్టుగా మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుగా మర్చిపోవద్దు. అదండి వి మీటింగ్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ టీమ్ టాలీవుడ్ హోమ్స్.